నేను వెంకట సుబ్బారావు. నేను నా మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు వచ్చేసి మా స్కిన్ ఎలర్జీ ఉండేదండి. బైపాస్ అయింది 2007లో. దానికి 8 రకాల టాబ్లెట్స్ వాడేవాడినండి. మనం ఇది తీసుకున్న తర్వాత నేను టాబ్లెట్స్ అనేది ఒక్కటి కూడా వేసుకోవట్లేదు. షుగరు, బీపీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి ఏది కూడా వాడకుండా హ్యాపీగా ఉన్నాను. ఒకటి. రెండవది, మా మిస్సెస్ మోకాళ్ళ నొప్పులతోని నడవగలిగేది కాదు. డీ క్యాప్స్ వేసుకొని ఏదైనా పని చేయాలన్నా, లేచి కూర్చోవాలన్నా చాలా ఇబ్బంది పడేది. ఆమెకి కంట్రోల్ అయిపోయింది వితిన్ 10 days. థైరాయిడ్ కూడా ఉంది ఆమెకి. థైరాయిడ్ కంట్రోల్ అయింది. షుగర్, బీపీ ఇలాంటివి ఏమి లేవు. ఇది ఫస్ట్ మనది యూట్యూబ్లో వచ్చినప్పుడు నేను దీన్ని చూసి మా సిస్టర్కి మోకాళ్ళ నొప్పులు ఉండేవి, ఆపరేషన్ అది చేయాలని అంటే నేను అన్నాను, సిస్టర్ ఇది వాడుకోమ్మా, ఇది బాగుంటుందంట, నేను తెచ్చి పెడతాను, డబ్బులకు ఇబ్బంది పడద్దు అని అంటే అమ్మ సిస్టర్ వినలేదు సార్. ఆమె వినకపోవడం వల్ల ఒక నష్టమైతే జరిగిపోయింది నాకు. ఇప్పుడు నేను ఆమె గురించే అప్పుడప్పుడు గతం ఏమంటే ప్రాప్తం లేదు మనకి అని చెప్పేసి అనుకొని బాధపడతాను. మా అబ్బాయికి రుమటిక్ ఆర్థరైటిస్ సార్ 14 years నుంచి. 14 years నుంచి రుమటిక్ ఆర్థరైటిస్ అలాగే బాధపడుతూ ఒక్కడు సింగల్గా ఖతార్లో ఉంటాడు సార్, దోహాలో. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా చేస్తాడు బాబు. చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు. నాకు ఇక అనిపించింది, బాబుకి మొన్న రీసెంట్గా వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఏం చేశారంటే, మీ అబ్బాయికి చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని అంటే, అప్పుడు నేను వాడాను, క్యూసెల్ వాడుతున్నా కదా, బాబుకి పంపించాలి ఎలాగా అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన మేడం గారు ఒకటి ఉంటే వాళ్ళు అప్లైన్ ఆ మేడం గారికి ఇచ్చి ఒక 3 ప్యాకెట్లు పంపించగలిగాను సార్. బాబు వాడుకోవడం మొదలుపెట్టిన 1 month తర్వాత అక్కడ ప్రీ ఇంజక్షన్ అది అన్ని చేయించుకునేవాడు. 1 month వాడిన తర్వాత రిజల్ట్స్ డే రోజున వెళ్ళినప్పుడు వాళ్ళు, నీకు ఈ రిజల్ట్స్ ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది, చాలా మార్పు వచ్చింది నీలో అని చెప్పిన తర్వాత నేను అది చెప్పకముందే అందరికీ చెప్పాను, మా అబ్బాయికి తగ్గిపోయింది 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 అని చెప్పి మాట్లాడిపించాను. ఈజ్ వెరీ హ్యాపీ అండి. ఒకటి. తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా 2-3 days బ్యాక్ వాళ్ళకి హాలిడే ఉంటే గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు సార్ బాబు. గుర్రం ఎక్కి గుర్రాన్ని స్వారీ చేస్తున్నాడు. అంటే ఆయనంతటా ఆయన ఫోన్ చేసి, నాన్నగారు నాకు ఫ్యూచర్ మీటింగ్స్ టైమింగ్స్ అవి పెట్టండి, నాకు రిమెంబర్ చేయండి, నేను దీని మీద ఇదవుతానంటే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. సిస్టరు ఇది తీసుకోకపోవడం వల్ల మేము సిస్టర్ని లాస్ అయినాం సార్. ఆ రోజు నేను తీసుకొని మా సిస్టర్కి నేను దాన్ని కనుక ఇవ్వగలిగి ఉండుంటే ఇవాళ నేను ఎక్కడో ఉండేవాడిని సార్. నన్ను అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ నాది బాగా. ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇచ్చి ఇది ఇలా వాడండి వాడండి అని చెప్తున్నా. చాలా మంది, మా బావగారు మా ఇంట్లోనే, ఆయనకి పెరాలసిస్ వచ్చి 3 years అయింది. ఆయన వాడిన 6వ రోజుకే ఆయన లేచి నడిచి ముందు నా 3 రోజులకి వచ్చి, ఇది ఏం పని చేస్తలే బావా అన్నాడు. అటువంటి మనిషి 6వ రోజు వచ్చి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుకుంటా నడుచుకుంటా వచ్చి, అక్క నాకు చాలా బాగా అయిపోయింది, బాగా నా లైఫ్ ఇచ్చాడు మళ్ళా అంటా వచ్చి ఆయన ఆయన అంతటా ఆయన 10 మందికి చెప్పడానికి తిరుగుతూ వెంకటేశ్వరరావు గారు ఆయన చేస్తున్నాడు సార్. ఇది నా టెస్టిమోనియల్. బట్ ఒకటి, నేను కోల్పోయిన దాన్ని ఇంకొకళ్ళు కోల్పోవద్దు. నా చేతుల మీద ఆ చెల్లికి పెళ్లి చేశాను, ఆ చేతుల మీదనే ఆమె పంపించేశాను సార్. ఐఎమ్ వెరీ సారీ. మీరు తర్వాత కృదూరు శ్రీనివాసరావు గారు మనకి ఇచ్చిన మీటింగ్స్లో ఒకరోజు ఏమన్నారంటే, బాబు మనెమ్మటి ఎప్పుడు కూడా బాబు అంటే మనకి చెప్పడం ఆయన, మనెమ్మటి ఎప్పుడు ప్యాకెట్స్ ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇమ్మీడియట్లీగా దీన్ని అప్లై చేయాలి. 24 drops నాలుకలో వేయడం కానీ, లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగిలిన దగ్గర అది రాయడం కానీ, ఇలాంటివి చేయాలని చెప్పి ఒక విషయం చెప్పారు. నేను వెళుతూ ఉంటే మా ఇంటి దగ్గర నుంచి 1 kilometer దూరంలో మెయిన్ రోడ్ మీద ఒక అబ్బాయిని ఆటో అతను గుద్ది వెళ్ళిపోతే అతను పడిపోయాడు సార్. అతనికి నేను ఈ పౌడరు, అందరూ 108 పిలవండి అది పిలవండి అంటున్నారు. నా దగ్గర బండి పక్క కాపీ ఏమైందని వెళ్ళి చూసి నా దగ్గర ఉన్న ప్యాకెట్స్లో నుంచి ధన్మని తీసి ఒక 4 ప్యాకెట్లు వాడానండి. ఒకటి ఫస్ట్, ఒకటి నాలుక కింద వేశాను ఆయనకి. కొంచెం సేపటికి ఒక 2 నిమిషాల్లో కళ్ళు కొంచెం కదుపుతాం మొదలు పెట్టాడు. అన్కాన్షియస్లో ఉన్న మనిషి. దెబ్బలు తగిలిన దగ్గర పౌడర్ రాశాను, బ్లడ్ ఆగిపోయింది.
తర్వాత ఇంకొక పౌడర్ కూడా వేశాను వెంటనే. వేస్తే అతను లేచి కూర్చొని ఫోన్ తీసుకొని ఫోన్‌లో నుంచి ఆయనతో మాట్లాడి వాళ్ళ ఇంటికి ఆయనే బండి నడుపుకొని ఇంటికెళ్ళాడు సార్. ఇది మెయిన్ టెస్టిమోనియల్ సార్ నాకు. ఇది చాలా విచిత్రం అనిపించింది. సార్ చెప్పింది అక్షరాలా నిజమైంది. వాళ్ళు చెప్పినవి ప్రతిరోజు మనం ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అనేది వింటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం సార్. డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు సార్. 10 మందికి ప్రేమ పంచుకోవడంలోనే ఉన్నంత గొప్పతనం ఎక్కడా లేదు. ఆ రోజు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళి అప్పజెప్తే అతనికి 1,30,000 సాలరీ అట. ఆళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే పేరెంట్స్, వాళ్ళ పిల్లలు. చాలా థాంక్స్ సార్, మీకు కృతజ్ఞతలు. ఆ ఆనందం కంటే మించిన ఆస్తులు లేవు సార్. మీరు మీరు చెప్తున్నారు ఇన్ని లక్షలొస్తాయి, అన్ని లక్షలొస్తాయి, కోట్లు సంపాదిస్తామని. ఇది కోట్లు కూడా ఇవ్వలేనంత ఆనందం సార్. ఇది సార్ నా టెస్టిమోనియల్. మేమందరం వాడుతున్నాము. మా బావగారికి ఒకాయనకి కంటికి ఆపరేషన్ అయింది. కన్ను కనిపిస్తలేదన్నాడు. ఆయనకి కూడా ఇచ్చాను. అతను బాగుందని రిజల్ట్స్ చెప్పాడు.